అర్జున, లండన్లో మనం షూట్ చేసేటప్పుడు కూడా మద్రాసి చేసేటప్పుడు చాలా రేంజ్ వస్తూ ఉన్నాయి, చాలా రోజులు క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి షూటింగ్లు, చాలా డబ్బులు పోతూ ఉన్నాయి. అప్పుడు నేను అడిగా, ఏంటి అర్జున డబ్బులు పోతున్నాయి, ఏం చేద్దామంటే సినిమాకే కదా ఎంతైనా పర్వాలేదు అనేది. దట్ వాజ్ యువర్ కాన్సెప్ట్. అలాగే ఈ సినిమా కూడా ఐఎమ్ ష్యూర్ బడ్జెట్ చూసి ఉండదు. బడ్జెట్ ఏంటి అనేది ఇట్ ఈస్ ఇర్రిలెవెంట్, బికాస్ నీకు ఏం కావాలో అది రావాలి. అది రావడానికి ఎంతైనా ఖర్చు అవ్వచ్చు. ఫైనలీ యూ హ్యావ్ టు అచీవ్ వాట్ యూ వాంట్. యువర్ ఎయిమ్ ఇస్ స్ట్రైట్, యువర్ యారో ఇస్ స్ట్రైట్, ఇట్స్ గోయింగ్ స్ట్రైట్. ఈ రోజుల్లో సినిమాల్ని కంపీట్ చేసి మనం తట్టుకునే, ఆ బడ్జెట్కి తట్టుకునే కెపాసిటీ ఈ సినిమాకి ఉందనా నీ ఫీలింగ్? అంటే కరెక్టేనే, బికాజ్ ఇప్పుడంతా మనకి 100 crores 150 crores పిక్చర్స్, ఇంకా పెద్ద పెద్ద స్టార్స్ పిక్చర్స్ అని వస్తున్నాయి. వీ హ్యావ్ టు కంపీట్ అనేది కరెక్ట్ అయిన విషయం. బట్ మినిమంలో మ్యాక్సిమం ఇవ్వాలి అనేది నాకు ఒక పెద్ద ఛాలెంజ్. ఇది మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ద కంటెంట్. ఆల్వేస్ ఇన్ ఎనీ language, I mean irrespective of whatever the languages are, more content another king. I believe in that content in this especially in this picture. So that gave me a lot of confidence. Say okay, ఏ సినిమా వచ్చినా గ్యారంటీ ఒక మనకి అని ఒక చిన్న ఒక సపరేట్ ట్రాక్ గ్యారంటీ సినిమా ఇస్తుంది అనే ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే చేశాను. సో ఐ థింక్ జనం చూసి చెప్పాలి. ఇప్పుడు మినిమంలో మ్యాక్సిమం అనేది నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ వాట్ యు సెడ్ నౌ. ఎందుకంటే మ్యాక్సిమంలో మ్యాక్సిమం అనేది ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. మినిమంలో మ్యాక్సిమం ఇస్ అ హ్యూజ్ థింగ్. 1కి 10 సార్లు రిటర్న్ రావటం అనేది, సక్సెస్ అవటం అనేది, డబ్బులు అట్లా ఉంచితే సక్సెస్ చేయటం అనేది ఇట్స్ అ ఛాలెంజ్. రాజమౌళి గారి సినిమాల్లో, అన్ని సినిమాల్లో ఈగా ఇస్ వన్ థింగ్ ఐ రెస్పెక్ట్. బికాజ్ ఒక ఈగని సూపర్ స్టార్, మెగాస్టార్ చేశారు. కరెక్ట్. సో దట్ ఈస్ ద సాలిడ్ టాలెంట్, అండ్ దట్ కైండ్ ఆఫ్ అ టాలెంట్ షుడ్ బి షోన్ ఇన్ దిస్ పర్టికులర్ ఫిల్మ్. బికాస్ యూఆర్ గోయింగ్ మినిమం, యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడీ. నాకు చెట్టు ఫుల్ పండ్లు ఫ్రూట్స్ ఉంటాయి, రాళ్ళు చాలా ఉంటాయి. ఒకే ఒక పండు కింద పడాలి అంటే ఈజీగా కొట్టేస్తారు ఎవరైనా. నాకు ఉండేదే ఒక రాయి, నాకు ఉండేదే ఒక పండు, చూసి కొట్టాలి. దిస్ ఈజ్ మై మినిమం మ్యాక్సిమం. నైస్. ఇప్పుడు హనుమాన్ జంక్షన్ 2 వస్తుందంట, మీరు డైరెక్ట్ చేస్తారంట, అవునా? ఎవరు ప్రొడ్యూసర్, మీరేనా? When do we see you guys next? యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ థాట్. అది నాకు రాలేదు మరి ఐడియా, ఎందుకు వచ్చింది? లేదు, గ్యారంటీ ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ రైట్ సబ్జెక్ట్. సరిగ్గా వస్తే గ్యారంటీ విల్ స్టార్ట్ హనుమాన్ జంక్షన్ పార్ట్ 2. హనుమాన్ జంక్షన్ అంటే ఇట్స్ లైక్ ఒక కల్ట్ లాగా అయిపోయింది, కామెడీ. సో ఆ కామెడీ రావాలి కదా, నాట్ ఓన్లీ యాక్షన్. దట్ వాజ్ మాస్టర్ పీస్ ఫిల్మ్. కానీ ఇద్దరు హీరోయిన్లు నువ్వు పట్టుపోతే నా పరిస్థితి ఏంటి? నాకు ఎవరు మిగిలితే వాళ్ళు ఇస్తావా ఏంటి? ఏది హీరోయిన్లు ఇద్దరు నీకే పడితే ఎక్కడ పడ్డారు? ఇద్దరు నీకే పడ్డారు. మరి నువ్వు మర్చిపోయావు, కథ మర్చిపోయాను మరి స్నేహాలయా. కానీ ఒక్క అబద్ధం, ఒక్క మాటల్లో తేడా వస్తుంది. ఆ స్క్రిప్ట్ పేరు చెప్తే సినిమా అయిపోయినట్టే. పేరు చెప్పకుండా సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం ఆ సినిమా. సో హనుమాన్ జంక్షన్ 2 100% చేయగలిగితే, నువ్వు డైరెక్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. చేద్దాం. రిలీజ్లు ఏమున్నాయి? 14th కదా మనది రిలీజ్. 14th February. దిస్ ఇస్ అ లవ్ స్టోరీ. నాట్ ఓన్లీ లవ్ స్టోరీ, ఫైట్స్ ఒక 4 ఫైట్స్ ఉన్నాయి. అండ్ ఇట్ హస్ బిన్ ట్రీటెడ్ పక్కా ఇన్ కమర్షియల్ ఫార్మాట్. నాకైతే సోల్ ఉంది, అది చాలు. మిగతా అన్ని అడిషనల్ బోనస్. ఏది కావాలని పెట్టలేదు. అదే ఫైట్ కోసం ఫైట్ పెట్టాలి, ఒక 2 ఫైట్ పెట్టుకోవాలి ఈ సినిమాలో అని కాదు. ఇది ఫ్లోలో దట్ వాస్ నెసెసిటీ, మనకి కావాలి అది అని పెట్టాం. నేను ఒక క్యామియో చేస్తున్నాను కదా. నువ్వు అన్నిట్లో దూరాలా? అన్నిట్లో నువ్వు ఉండాలి. ఏం చేయమంటావు? కాదయా, ఫుల్ పిక్చర్ తీసి నేను ఒక చిన్న క్యారెక్టర్ చేయకూడదు? చిన్న క్యారెక్టర్ ఇలా బాధపడతారేంటి? మధ్యలో ఎందుకు దూరుతావు నువ్వు? చాలే అంటావా? ఇంకెవరెవరు ఆర్టిస్టులు? ధృవ, ఓకే. తర్వాత ప్రకాష్ రాజ్, సత్యరాజ్ గారు, అండ్ కోయి సరళ గారు. మెయిన్ ఓకే, గుడ్. సో ఇట్స్ బిగ్ కాస్టింగ్. మిత్రి సతి కామెడీ. సో ఇట్స్ బిగ్ కాస్టింగ్. చిన్న సినిమానే బట్ బిగ్ కాస్టింగ్. మేమిద్దరు ఒక సినిమా చేసాము, నేనే డైరెక్ట్ చేశాను. ఇది శివకాశి. ఓకే. తమిళ్లో వచ్చి మద్రాసి, తెలుగులో వచ్చి శివకాశి అని. అందులో ఆయన పాట ఉంది, చూడండి. మళ్ళా యూట్యూబ్లో వెళ్ళి
సూపర్ డాన్స్ ఉంటుంది అందులో. ఏది ఏ సినిమా ఏ పాట எந்த ஊரு யாரு நீதான் யாரெவளு பார்த்ததும் இல்லை உண்மை நீ எவளு. நரி நரி ரரரா, நரி நரி ரரரா, நரரரரரா. అందులోనే ఆయన ఫుల్ ఇది న్యూయార్క్ వెళ్ళాం, అక్కడి నుంచి సడన్గా ఆర్లాండో వెళ్ళిపోదాం అనుకున్నాం. ఆర్లాండో వెళ్ళాం, ఫ్రెండ్స్ని కలిసాం, 3 చార్టర్డ్ ఫ్లైట్లలో వేగస్ వెళ్ళిపోయాం, వావ్. నలుగురు. వీ డిసైడెడ్ టు బీ కిక్డ్ అవుట్ ఫ్రమ్ ఎవ్రీవేర్ ఇన్ వేగస్. అది మా కిక్. ఆ 3 రోజులు బయటికి తన్నేయాలి, ప్రతి చాట్ నుంచి బయటికి తన్నేయాలి. అన్ని పబ్బుల నుంచి తన్నేశారు బయటికి. అవునా? వైలెన్స్ ఉండదు, ఫన్నే. సో కెసినోకి వచ్చి బెలాజోకి వచ్చేపాటికి ఫైనలీ ఐ వాస్ ప్లేయింగ్ బ్లాక్ జాక్. వాట్ ఎవర్, ఒరిజినల్ది చెప్పను, డూప్లికేట్ది చెప్తా ఒకటి. అంటే ఇది కూడా నిజమే, Okay. బట్ యాక్చువల్లీ ఒకటి ఉంది, అది చేసింది, అది నేను చెప్పను, ఓకే. అది చెప్పకూడదు కూడా. సో బ్లాక్ జాక్ కొట్టినప్పుడల్లా ఐ యూస్ టు బీ లైక్ దిస్ కదా. బ్లాక్ జాక్ కొట్టినప్పుడు అప్పుడు పోడే 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 డాన్స్ లేదు. వాళ్ళు వచ్చి సార్ యూ కెనాట్ డూ దిస్, దిస్ ఇస్ అ కెసినో ఫ్లోర్. అప్పుడు పోడే 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 డాన్స్. I love that song, uncle. No, 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 no. Super song. Always when he is high, Wow. he sings the same song. It's అప్పుడిపోడు one of my అప్పుడిపోడు. favorite songs. Super. నాకు Oh. ఈ ఫిల్మ్ లో ఒకే ఒకడు దట్ ఒట్టి మీద ఒట్టి కుడు. మీద కుడు. అది చాలా ఇష్టం. నెక్స్ట్ అప్పటికోడు. My అప్పుడిపోడు వేరే మాస్ ఉట్టి, అది కూడా సూపర్ మాస్ అది. Yeah. అండ్ దెన్ అక్కడ నుంచి అటు చేసి రూమ్కి పంపించేశారు. రూమ్కి వెళ్ళిపోయి అక్కడ న్యూసెన్స్. ఎంత న్యూసెన్స్ అంటే వాళ్ళు వచ్చారు, ఫైనలీ ఆర్మ్డ్ పీపుల్ వచ్చారు, యూ హ్యావ్ టు లీవ్ ద ప్లేస్ అన్నారు. మళ్ళీ ఏడుపు మొహం వేసి మళ్ళీ డాన్సులు చేయటం వాళ్ళ వల్ల కాల. ఫైనల్లీ కింద నుంచి స్మోక్ పంపించారు, మమ్మల్ని బయటికి పంపించారు. Really? వీ వర్ స్మోక్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్. ఓ మై గుడ్నెస్. God. బయటికి వెళ్తా కిందకి వెళ్ళిపోయి ఫైర్ అలారం నొక్కేసి వెళ్ళిపోయాం. ఇది ఎప్పుడు అంకుల్ రీసెంట్? నోయా ఆ రోజులు. ఇప్పుడు అంత మందు లేదు, అంత గొడవ లేదు. అంటే ఇవాళ ఇది జరగడానికి రీజన్ ఫ్రెండ్షిప్. దట్ ఈస్ ద రీజన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, అండ్ దట్స్ వై వీఆర్ ఎంజాయింగ్ ద హోల్ థింగ్. యాక్చువల్లీ సినిమా గురించి ఎక్కువ మాట్లాడకుండా ఏంటంటో మాట్లాడుతున్నాం, బట్ ఫైనలీ ఇట్ ఇస్ సీతా పయనం ఓన్లీ వీఆర్ టాకింగ్ అబౌట్. Okay. సో ఈ జర్నీయే మన జర్నీ. ఈ జర్నీ మీ లైఫ్ జర్నీ అవ్వాలి. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి, ఐఎమ్ పార్ట్ ఆఫ్ యాల్ కాబట్టి నా లైఫ్లో జర్నీ కూడా అవ్వాలి. ఐఎమ్ నాట్ కన్క్లూడింగ్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ దట్ I wanted to be a part of this, and I'm a part of this. Yes. Now, 100%. that is what I'm trying to say. You're already boss. Yes. That's what I'm saying. సో ఎప్పుడు బాబు ఎప్పుడు చూస్తావు ఇది సీతాపయణం? Let us wait, because but ultimately నాకు ఎందుకో that good feeling is, అంటే ఇవాళతో కన్క్లూడ్ అయింది గుడ్ ఫీలింగ్. 100% షూర్ షార్ట్ అండ్ దట్ ఈస్ వాట్, అది మీలో ఉన్న ఎనర్జీ నాకు వస్తుంది. దట్ ఈస్ వై ఐ ఫీల్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు హిట్ ద bullseye. సో వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు దిస్ Yes. టు యంగ్స్టర్స్? బికాస్ యు ఆర్ వెరీ వెరీ, యాజ్ ఐ టోల్డ్ యూ, హిపోక్రసీ లేని ఒక మనిషి. అందరికీ నేను అడగను ఈ అడ్వైస్ ఇవ్వమని. యు ఆర్ ద రైట్ పర్సన్ టు గివ్ దెమ్, బికాజ్ ఇంకా ముందు ఎక్కడో వాళ్ళ జర్నీ ఇంకా చాలా ముందు ఉంది. దెర్ ఆర్ సో మెనీ టుమారోస్ ఫర్ దెమ్. నేనేం అడ్వైజ్లు ఇస్తాను ఊరుకో. చెప్పు గురు, కరెక్ట్. నేను ఎప్పుడో వేరే రకంగా ఉండేవాడిని కంప్లీట్.